హాయ్ ఫ్రెండ్స్, మీ స్నేహిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు హెల్దీ అలాగే టేస్టీ ఎగ్ దోశ వితౌట్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. లెట్స్ బిగిన్. ముందుగా మన ఎగ్ దోశకు కావాల్సినవి ఏంటో తెలుసుకుందాం. మన ఎగ్ దోశ తయారీకి కావాల్సినవి కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎగ్స్, టమాటో, కొత్తిమీర, అలాగే మన దోశకి దోసరుపు. ముందుగా మనం దోసరుపు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి మనకు కావాల్సినవి పప్పు, బియ్యం, అలాగే ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. దీని రేషియో ఎలాగంటే 1 కప్పు మినపప్పుకి మనం 1.5 కప్పు బియ్యం, అలాగే 1.5 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మన దోశలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఇప్పుడు మనం వీటిని 8 అవర్స్ పాటు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పప్పు బియ్యం శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత ఈ రుబ్బుని మనం ఒక కప్పులోకి తీసుకొని మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన దోశ రుబ్బు రెడీ అయిపోయిందండి. ఇది మనం ముందుగా కూడా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మన ఎగ్ దోశకి యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో 3 to 4 days నిలువ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. మన వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం ఒక కప్లోకి తీసుకొని ఇందులో మనం కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకుందాం. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు ఎగ్ ఎల్లోని స్కిప్ చేసుకోవచ్చండి. అలాగని ఎల్లో ఏమీ వేస్ట్ అవ్వదు. మీ పిల్లలు ఎగ్ దోశలో వేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన ఎల్డర్స్కి వెయిట్ లాస్, అలాగే కిడ్స్కి వెయిట్ గెయిన్ అవుతుంది. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మిక్సర్ని బాగా మిక్స్ చేసుకుందామండి. అలాగే మన దోశ రుబ్బులో కూడా సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మన ఎగ్ దోశకు కావాల్సినవి రెడీగా ఉన్నాయండి. ఇక మనం ఎగ్ దోశను వేసుకోవడం ఆలస్యం. దీనికోసం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా మన దోశ రుబ్బుతో దోశ వేసుకుందామండి. తర్వాత దానిపైన మనం ఎగ్ మిక్సర్ని వేసుకోవాలి. దోశని మనం లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అలాగే స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం కూడా జల్లుకోవచ్చు. ఇక నేను ఇప్పుడు టమాటో కచ్చప్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మా పిల్లలు టమాటో కచ్చప్ యాడ్ చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. మనం దోశను లైట్ బ్రౌన్ వచ్చే వరకు కాలనివ్వాలండి. మన దోశ బ్రౌన్ కలర్లో కాలిపోయింది. ఇక మన ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఎలా ఉందండి ఎగ్ దోశ వితౌట్ ఆయిల్? ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ స్నేహిత.